ఈరోజు వాస్తవానికి అనేక విషయాలు నా ముందు మాట్లాడినటువంటి వాళ్ళని చెప్పడం జరిగింది. చంద్రబాబు అంటేనే మోసానికి బ్రాండ్ అంబాసిడర్. చంద్రబాబు జీవితం అంతా మోసాలు, వెన్నుపోట్లు, అవినీతి, అక్రమాలు తప్ప విలువ, విశ్వసనీయత, మంచితనం, మర్యాద, హుందాతనం అనేటువంటిది ఎక్కడ వెతికినా మచ్చుకైనా కనిపించేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పనిచేశాం. ఈరోజు కొనసాగుతున్నాం. చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడి ఉంటే బహుశా మరలా కూడా మొదట్లోనే 2014లోనే ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడేమో. చంద్రబాబు కళ్ళార్పకుండా అలవోకగా అబద్ధాలు చెప్పగలడు. ఒక్కసారి చూస్తే మీ అందరికీ బాండ్లు ఇచ్చాడు. ఆ బాండ్ల కింద మళ్ళా నమ్మకం కలిగించడానికి ఒక మాట రాశాడు. ఈ బాండ్ ఇవ్వడంతో ఈ సూపర్ 6కు సంబంధించినటువంటి 6 కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో జూన్ నెల నుంచే ప్రారంభం చేస్తాం 2024 మళ్ళీ లేటు కూడా ఇవ్వాలంటే గెలిచిన వెంటనే మీ అందరికీ అందిస్తానని చెప్పారు. ఆ 6 ఏంటి అంటే పాపం మహిళల్ని లక్ష్యంగా చేసుకున్నాడు. ఆడవాళ్ళు అయితే ఓట్లు వేస్తారు పాపం ఆశపడి నాకు అని చెప్పి వాళ్ళని లక్ష్యంగా చేసుకుని తల్లికి వందనం, ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, మీకు ఎంతమంది ఓపుకుంటు కంటే అంతమందికి ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తానని చెప్పాడు బహిరంగ సభలో. పాపం ఆశపడ్డారు. ఆశపడితే దాదాపుగా 1 కోటి మందికి ఇవ్వాల్సినటువంటి ఆ స్కీము 68 లక్షలకి కుదించేసి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇచ్చాడు. స్కూల్కి ఎంత 2,000 ఫండ్ ఇస్తాడు. నేనంటే కాకుండా 15,000 మీ చేతిలో పెడతానని చెప్పి ఈరోజు 13,000 రూపాయల చేతిలో పెట్టి మోసం చేశాడు. ఒక్క సంవత్సరం అసలు ఇవ్వలేదు. ఈరోజు పాపం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కొంతమందికి 8,000, 6,000 పడ్డాయి. కొంతమందికి నీకు డబ్బులు పడ్డాయి అంటున్నారు. వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరిగితే బ్యాంకులో పడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సూపర్ 6లో ఒక కార్యక్రమానికి తూట్లు పొడిచాడు. రెండోది రైతులను ఎంచుకున్నాడు. అన్నదాత సుఖీభవ అన్నాడు. పేరు మాత్రం బ్రహ్మాండంగా ఉంది, గొప్పగా అనిపిస్తుంది. అన్నదాత సుఖీభవ అంటే పొంగిపోతాడు రైతు పాపం. ఎలా ఓటు అంటాడు. తర్వాత వేయించుకున్నాడు. ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డి గారు 12,500 ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 6,000 రూపాయలు తీసి 7,500 ఇచ్చి మిమ్మల్ని మోసం చేశాడు అని చెప్పి పదే మాట్లాడినటువంటి ఆ నోరు నాలుగు మడత పెట్టి నేను 20,000 అని చెప్పా కానీ సర్దుకోండి, ఆ 6,000తో కలిపి ఇంకొక 14,000 వేస్తానని చెప్పి ఒక సంవత్సరం ఎగ్గొట్టి 2వ సంవత్సరంలో 5,000 రూపాయలు వేసి నిన్న నిస్సిగ్గుగా ఆ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్తాడు మేము 7,000 రూపాయలు ఒక్కొక్కరికి వేసాము అని చెప్పి ఖాతాలో జమ చేసాము అని చెప్పి మాట్లాడాడు. ఇది రైతులకు సంబంధించినటువంటి 2వ మోసం. పాపం ఆడవాళ్ళు గ్యాస్ సిలిండర్ ముందేమో 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని నేను గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేనులే మీ ఖాతాలో డబ్బులు వేస్తానన్నాడు. పాపం వెతికి చూసి కొంతమందికి పడ్డాయంటారు, కొంతమందికి పడలేదంటాడు, నేను వేసానంటాడు, వీళ్ళు వేయలేదంటారు. చివరికి వచ్చేటప్పటికి ఉచిత ప్రయాణం అన్నాడు. బస్సులు ఏవి పెంచలే, వాటికి మాత్రం రంగులేసి ఇది మహిళా బస్సులు అని చెప్తే పాపం వాళ్ళ సాలకు అక్కడ దండుకుంటుంటారు. మగవాళ్ళని మెడబెట్టి నెట్టేస్తారు. ఆ బస్సులో ఉండేటువంటి కండక్టర్లు అయ్యా మేము ఈ డ్యూటీ చేయలేకున్నాం, మా మీద 50 మంది 40 మంది ఎక్కాల్సినటువంటి బస్సులో 175 మంది ఎక్కితే ఏదన్నా జరగరాంది జరిగితే ఈ మహిళల ప్రాణాలకు ముప్పు పట్టలేటువంటి ప్రమాదం ఉంది చూడండి అంటే దాని గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. రెండోది చూస్తే ఆడబిడ్డ నీది ప్రతి ఒక్కరికి నెలకి 1,500 చేతులు పెడతాను. పాప మా రామానాయుడు బాగా పాపులర్ అయ్యాడు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. డబ్బు లేకపోయినా కూడా నిమ్మల రామానాయుడు జరిగినంత పాపులారిటీ ఎవరికి రాలేదు. పాపం ఆడవాళ్ళందరూ 18,000 రూపాయలు ఇస్తారని చెప్పి పాపం ఆశలు పడ్డారు. తీరా చూస్తే చంద్రబాబు నాయుడు అంటాడు ఆ పెద్ద మనిషి నేను P4 ఒకటి తీసుకొచ్చేసాను, దాంట్లో అందరికి ఇచ్చేసానని చెప్పి ఆ P4లో కూడా ఆత్మకూరులో కూడా కొంతమందిని P4లో కలిపేసాడు మొన్న వచ్చినప్పుడు. ఎక్కడొచ్చినా P4 కింద మొత్తం అందరికీ సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకి అవకాశాలు కల్పించాను కాబట్టి ఇంకా 1,500 ఇవ్వలేదు, దానికి చెల్లిపోయిందని చెప్పాడు. ఇంకొక స్కీమ్ తీసుకొచ్చాడు నిరుద్యోగులకు సంబంధించి. అంటే అన్ని వర్గాలు మీరు గమనించండి, ఎవరైతే ఈ సమాజంలో మోసం చేయడానికి పాపం అవకాశం ఉందో మహిళలు, రైతులు, నిరుద్యోగులు అందరినీ మోసం చేయడానికి వాళ్ళని ఎంపిక చేసుకుని మీకు 3,000 రూపాయలు నెలకిస్తానని చెప్పి మీకేం 3,000 రూపాయలు ఇవ్వబడి స్కిల్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ చేసి
20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాను పోండి అని చెప్పి దానికి తూట్లు పొడిచాడు. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలలు పూర్తి చేసుకుంటే అరాకొరగా ఇచ్చినటువంటివి ఎక్కొట్టి కంటిన్యూ చేసినటువంటివి తప్ప ఒక్క మాట మీద నిలబడి చంద్రబాబు నాయుడికి ధైర్యం ఉంటే దమ్ముంటే నేను మీకు ఇచ్చినటువంటి బాండ్ ప్రకారం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని నేను జూన్ 2024 నుంచి ఈ సూపర్ 6 కార్యక్రమాలు అమలు చేశామని చెప్పేటువంటి ధైర్యం ఉందనేటువంటిది ఈరోజు మనందరం ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి భయం. పాపం చనిపోయినటువంటి శోభానాగిరెడ్డి గారు అందరం 2014లో ఆయన్ని అడిగాం. మేమెవరూ అడగలేదు, ఆయన మనస్తత్వం తెలుసు కాబట్టి. పాపం ఆమె వెళ్ళి అడిగింది, అన్నా రైతులు ఆశపడుతున్నారు, చంద్రబాబు రుణమాఫీ చెప్పాడు, మీ మీద నమ్మకం ఉంది, 1 లక్ష రూపాయల రుణమాఫీ చెప్పమని. ఆయన ఒకటే మాట చెప్పాడు, అమ్మా చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు, మనకు కూడా అధికారమే కదమ్మా ముఖ్యమనింది. పాపం ఆమె తప్పనిలే, మనకి కూడా అధికారం రావడమే కదమ్మా ముఖ్యమంటే. వేరే వాళ్ళైతే నేనైతే నిజంగా ఆలోచన చేసిన వాళ్ళు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే చిన్న పదవి కాదు. చేతికొచ్చినటువంటి అధికారం, ముందున్నటువంటి అధికారం రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఇది. అటువంటి పరిస్థితుల్లో 2014లో ఆ వేవ్ ఎంత ఉధృతంగా ఉన్నదో ఒకటే మాట చెప్పాడు. ఏది ఏమైనా ఈరోజు మాట చెప్తే దాన్ని ఇవ్వలేకపోతే రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి మాటకు కట్టుబడి పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాడని చెప్పి నాకు చెడ్డ పేరు రావడమే కాకుండా పైన ఉన్నటువంటి నా తండ్రి రాజశేఖర రెడ్డి గారికి చెడ్డ పేరు రావడం కన్నా ఓడిపోయి నేను ప్రతిపక్షంలో ఉండడానికి ఇష్టపడతాను తప్ప అధికారం కోసం అర్రులు దాచేటువంటి అవకాశం ఉండదు అని చెప్పి ఈరోజు మనం గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయిలో వ్యవహరించినటువంటి వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. అధికారంలోకి వచ్చాం. ఏ విధంగా అధికారంలోకి వచ్చాం? ఈ రాష్ట్రంలో ఎంతో మంది ప్రాంతీయ పార్టీలు పెట్టారు. బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి చిరంజీవి దగ్గర నుంచి అందరూ. ఏ ఒక్కరైనా సరే రామారావు గారితో సహా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మొదటి విడతలోనే రామారావు గెలిచి ముఖ్యమంత్రి కాగలిగాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ కొనసాగింది తప్ప ఎవడైనా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ పెట్టి ఒకసారి ఓడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు పోరాడి మరలా ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర ఈ ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే సాధ్యమైందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ఏది చేసినా ఒక విలువలతో విశ్వసనీయతతో చేసి భగవంతుడు చెప్తారు, అన్నీ ఒకటేసారి ఇకపోతే ఏమయ్యా ఒక్కొక్కటి ఇచ్చుంటే పొట్లేస్తాను ఒకటి చెప్తాడు. ఒకడు బటన్ నొక్కాడు తప్ప మిగతాయి పట్టించుకోలేదు అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విషయంలో ఎంత కష్టపడ్డాడో ఆ రోజు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి అంత కష్టపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట అంటే అది రాతి మీద చెక్కినటువంటి శాసనం లాంటిది. చంద్రబాబు నాయుడు మాట అంటే నీటి మీద గీసినటువంటి గీతలు లాంటివి అనేటువంటిది ప్రజలు గమనించేటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను.